పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో విహెచ్పి జిల్లా ఇన్ఛార్జ్ అయోధ్య రవీందర్ వివిధ క్షేత్రాలకు చెందిన 500 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అనేక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ హిందూ ఏకీకరణకు కష్టపడుతున్న అయోధ్య రవీందర్ కు బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. సమాజాన్ని కుటుంబంగా భావించి హిందూ ఐక్యత కోసం రవీందర్ కృషి చేస్తున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి బీజేపీ కార్యకర్త గెలుపు లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ముందుకు నడిపించిన మా విశ్వ भारत माता की भारत माता की ముందు కార్యక్రమ విజయవంతంలో భాగస్వాములు అయినందుకు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి మనందరం గౌతమ్ మల్లికార్జున్ గారు, పూలదాసర్ చంద్ర గారు, రాజేష్ గారు, ఇట్ల నాగరాజు గారు, బి రాజేశం గారు, ములుకుంద సతీష్, శివ, ప్రశాంత్, మేక, సుల్తానా అనిల్ కుమార్ గారు, తిప్పతి శివ గారు, ఉడతారు రామన్న గారు, ఉడత రమేష్ గారు, యాదగిరి అనిల్ గారు, కాంగ్రెస్ లేదు కదా, మరి ఏ సొయ్యతో నువ్వు 6 గ్యారెంటీలు మాట్లాడాలని సందర్భాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఏదో ఒక మెరుపు రావాళ్ళు ఈసారి గెలిచిలు తప్పితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ నిలబెట్టుకునేది లేదు, మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు. ఇక బీఆర్ఎస్ కేర్ అయితే మొత్తానికే కథమైపోయింది. ఈ పార్లమెంట్ వాళ్ళకి వస్తే మా అంటే ఒక సీట్ గెలుతుంది సరే, మొత్తానికి దుకాణం బంద్ అయిపోతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్కరూ చూసే పార్టీ ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మన రాష్ట్రంలో రూపు రంగు అన్ని కూడా మారిపోతుంది, రాజకీయ వాతావరణం మారిపోతుంది. అలాంటి పార్టీకి ఇవాళ మీరు పునాదిరాళ్ళకి వచ్చినట్టే ఖచ్చితంగా మన పెద్దపల్లి పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే ఈ ప్రారంభంలో నిజంగా మొన్న అయోధ్య